టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇప్పుడు వచ్చేసి మన మ్యాచ్ రివ్యూ మ్యాచ్ నెంబర్ 36. ఈ మ్యాచ్ వచ్చేసి బిట్వీన్ ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్. ఈ మ్యాచ్ వచ్చేసి మనకి ఐ థింక్ నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ జరిగినట్టుంది. టాస్ విషయానికి వస్తే మాత్రం ఇండియా వాళ్ళు అయితే టాస్ గెలిచి వాళ్ళు బ్యాటింగ్ ఎంచుకొని నెదర్లాండ్స్ టీంకి అయితే వాళ్ళు బౌలింగ్ ఇచ్చారు. అంటే లైక్ ఫీల్డింగ్ చేయమని చెప్పారు. 20 ఓవర్స్కి గాను టీమిండియా వచ్చేసి 193 రన్స్ చేశారు. అరౌండ్ 6 వికెట్స్ ఏమో కోల్పోయారు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం ఈ మ్యాచ్లో అయినా అభిషేక్ శర్మ తన ఖాతా ఓపెన్ చేస్తాడేమో అనుకున్నా. బట్ బ్యాడ్ లక్ ఈ మ్యాచ్లో కూడా డక్ అవుటే. ఇప్పటి వరకు ఈ మ్యాచ్తో కలిపి మొత్తం 3 మ్యాచెస్ ఆడాడు. బట్ 0 అనే స్కోరు, 1 రన్ కూడా కొట్టలేదు ఇప్పటివరకు. ఇక హయ్యెస్ట్ స్కోర్ చూసుకుంటే మాత్రం శివం దుబే ఒక్కడే 66 రన్స్ ఏమో కొట్టాడు. ఇక దాని తర్వాత హయ్యెస్ట్ స్కోర్ వచ్చేసి మన సూర్యకుమార్ యాదవ్ 35 ఏమో కొట్టాడు. మళ్ళీ ఇంకా దాని తర్వాత హయ్యెస్ట్ స్కోర్ అంటే మన హార్దిక్ పాండ్యా 30+ ఏమో కొట్టాడు. మళ్ళీ దాని తర్వాత తిలక్ వర్మ కూడా 30+ స్కోర్ ఏమో చేశాడు. ఇలా వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ కాంట్రిబ్యూట్ అనేది చేసి ఆ స్కోర్ని లైక్ ఎక్కువైతే మన శివం దుబేనే కొట్టాడు. ఇక వాళ్ళు టోటల్ 193 రన్స్ అనేది మన టీమిండియా వాళ్ళు కొడితే, ఇక నెదర్లాండ్స్ వాళ్ళు వచ్చేసి అరౌండ్ 20 ఓవర్స్కి గాను వాళ్ళు 7 వికెట్స్ కోల్పోయి అరౌండ్ 170+ ఏమో స్కోర్ అనేది వాళ్ళు చేయడం జరిగింది. నాకు తెలిసి చాలా బాగానే ట్రై చేశారు కొడతామని చెప్పేసి, బట్ అప్పటికే ఓవర్స్ అయిపోయాయి. ఇక మ్యాచ్ అయితే వాళ్ళు ఓడిపోవడం జరిగింది. ఇక వాళ్ళ దాంట్లో హయ్యెస్ట్ పార్ట్నర్షిప్ చేసింది ఇప్పుడు శివం దుబే లాగా 66, ఆ తర్వాత హాఫ్ సెంచరీ చేసినట్టయితే ఎవరు లేరు అందులో. వచ్చిన వాళ్ళు వస్తున్నారు, కొడుతున్నారు, అవుట్ అయిపోతున్నారు, వెళ్తున్నారు. సో వాళ్ళ తరపున వాళ్ళ కాంట్రిబ్యూషన్ అయితే చేశారు. ఓకే, ఇక మన బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం మన వరుణ్ చక్రవర్తికి అయితే 3 వికెట్స్ పడ్డాయి. అలాగే హార్దిక్ పాండ్యాకి ఒకటి, అలాగే హర్షదీప్కి ఒకటి, అలాగే బుమ్రాకి ఒకటి పడింది. సో ఈ మ్యాచ్ తోటి అయితే ఇక గ్రూప్ స్టేజ్లో మ్యాచెస్ అయితే అయిపోయాయి. సో ఇక టీమిండియా వచ్చేసి లీగ్ స్టేజ్లో 4కి 4 మ్యాచ్ గెలిచి లైక్ ఇప్పుడు సూపర్ 8లో టేబుల్ టాప్ ఉంది. యా, ఇది మ్యాచ్ గురించి అయితే. ఇఫ్ ఇన్ కేస్ మ్యాచ్ ఒకవేళ మీరు చూసుంటే మరి మీకు ఎలా అనిపించింది ఏంటని చెప్పేసి మ్యాచ్ చూసిన తర్వాత నా రివ్యూ మాత్రం అభిషేక్ శర్మ మాత్రం ఖచ్చితంగా ఫామ్లోకి రావాలి. బట్ ఎందుకు ఏమో సరిగా స్టార్టింగ్లోనే అవుట్ అయిపోతున్నాడు. లైక్ స్పిన్ సరిగా ఆడ రావట్లేదో మరి ఏంటో తెలీదు. బట్ ఆడ రావట్లేదని మనం చెప్పలేము. బట్ ఒక అభిషేక్ శర్మ కొద్దిగా ఫామ్లోకి వస్తే ఇండియా స్కోర్ అనేది ఇక చెప్తున్నాను కదా, ఆటోమేటిక్ 200 అని ఈజీగా క్రాస్ అయిపోతుంది, అది కేక్ వాక్ లాగా. బట్ ఆ మనిషి ఫామ్లోకి రావాలి అంతే. సో మిగతా టీం అంతా సెట్ ఉంది. ఇది మ్యాచ్ మీద నా రివ్యూ. ఇఫ్ ఇన్ కేస్ మ్యాచ్ మీరు చూసుంటే ఎలా అనిపించింది ఏంటంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో అప్పటి వరకు దిస్ ఇస్ విక్రమ్ రాథోడ్ సైనింగ్ ఆఫ్.